కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధంలో 3వ రోజున మధ్యాహ్నం దాటగానే భీష్ముడు తన ప్రతాపాగ్నికి పాండవ సేనలను గురిచేయ ఆరంభించాడు. దుర్యోధనుడు భీష్ముడికి అండగా బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పూట భీష్ముడు చేసిన సంహారం వర్ణనాతీతం. పాండవ సేనలు, అందుగల యోధులు చెల్లా చెదరై పారిపోసాగారు. యుద్ధరంగంలో ఎక్కడ చూసినా ఆహాకారాలు మిన్నుముట్టాయి. అప్పుడు కృష్ణుడు అర్జునుడి రథాన్ని ఒకచోట ఆపి, అర్జున, భీష్మ ద్రోణులతో సహా సమస్త కౌరవ సేనను నిర్మూలిస్తానని ఒకప్పుడు ప్రగల్భాలు పలికావే, అది చేసి చూపించవలసిన సమయం వచ్చింది నీకు. సింహం మృగాలను తరిమినట్టు భీష్ముడు నీ సేనను ఎలా తరుముతున్నాడో చూడు. ఆడి తప్పని వాడివైతే భీష్ముడిని ప్రతిఘటించి నిర్మూలించు అన్నాడు. రథాన్ని భీష్ముడికి అభిముఖంగా తోలు అన్నాడు అర్జునుడు. త్వరలోనే భీష్మ అర్జునులు ఒకరితో ఒకరు తలపడ్డారు. అది చూసి పాండవ సేనలకు ధైర్యం వచ్చి వెనక్కి మరలాయి. భీష్ముడు చాలా రౌద్రంగా ఉన్నాడు. తనపైకి వచ్చే అర్జునుడిని ఆయన బాణవర్షంలో ముంచేశాడు. కానీ అర్జునుడు వరుసగా 2 సార్లు భీష్ముడి చేతిలోని విల్లును తన బాణాలతో విరగగొట్టాడు. అర్జున, నీవు తగినట్టుగానే యుద్ధం చేస్తున్నావు, అలాగే యుద్ధం చేయి అంటూ భీష్ముడు మరింత తీవ్రంగా యుద్ధం చేస్తూ సారథి అయిన కృష్ణుడిని కూడా వాడి అయిన బాణాలతో కొట్టాడు. భీష్ముడు తన ప్రతాపాన్ని యావత్తు చూపుతుంటే అర్జునుడు ఏమాత్రము విజృంభించక మందకొడిగా యుద్ధం చేస్తున్నట్టు కృష్ణుడికి తోచింది. ఇలా అయితే ధర్మరాజుకు సేన బంటు మిగలదు. భీష్ముడిపై గల గౌరవం మూలాన భీష్ముడిని చంపే బాధ్యత తనపై ఉన్నదని అర్జునుడు మర్చిపోతున్నాడు. ఈ భీష్ముడిని నేనే చంపేస్తాను అనుకున్నాడు కృష్ణుడు.